సో కోటి గారు, మన హలో బ్రదర్ కోటి గారు వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు పరిచయం చేస్తారు. ఈరోజు ముఖ్యంగా పుత్రోత్సవం అంటారు, అది నా కళ్ళారా చూస్తున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మ్యూజిక్ తప్పితే మాకు వేరే ప్రపంచం తెలియదు. అటువంటి సినిమాలు, ఎన్నో సినిమాలకి సంగీతం చేసిన తర్వాత నా తనయుడు సాలూరి రోషన్, అంటే సాలూరు రాజేశ్వర మనవడు, మ్యూజిక్ ఫీల్డ్లో రావటం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్నో, వాళ్ళిద్దరు కాంబినేషన్, నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకి గొప్ప గొప్ప పాటలు ఇప్పటికీ మన హృదయాల్లో మిగిలిపోయిన పాటలు. అలాగే నేను నాగార్జున బాబుకి చేసిన 4 సినిమాలు చేశాను, కానీ అన్నీ మంచి మంచి పాటలు అనమాట. హలో బ్రదర్ కానీ, గోవిందా గోవిందా, అలాగే ఇద్దరు ఇద్దరే, అండ్ విక్కీ దాదా, దట్ ఇస్ ఫస్ట్ ఫిలిం అనమాట నాకు చేసింది. ఈరోజు అంత ఆనందంగా ఉంది నాకు. రోషన్ కొత్త కొత్త భాష, ఆ ట్యూను నాకు ఫస్ట్ వినిపించి, డాడీ ఈ పాట నేను రెహమాన్ కొడుకుతో పాడించాలి అని నన్ను అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకురా ఈ పాట ఏంటి తన పాటలు లేదు డాడీ, ఆ వాయిస్ లేదు, ఒక స్వీట్నెస్ ఉంది, డెఫినెట్గా పాడించాలి, మీరు ఒకసారి రెహమాన్ అడగండి అంటే, రెహమాన్కి నేను మెయిల్ పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత తను, నేను మళ్ళీ చెప్తాను, మా ఫ్యామిలీని అందరూ కనుక్కొని చెప్తానని చెప్పి తర్వాత పాజిటివ్ రియాక్షన్ ఇచ్చాడు. 10 డేస్ తర్వాత తనే చెప్పాడనమాట, పాడిస్తాను, పాట ఒకసారి పంపించమన్నాడు. వినేసి తనే దగ్గరుండి పాటని మిక్స్ చేసి మా రోషన్ దీవించి పంపించాడు. మా రోషన్, మా ఏఆర్ రెహమాన్. తర్వాత రోషన్ని అంతగా దీవించింది మా కింగ్ నాగార్జున గారు. ఎప్పుడు మరవలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక కళాకారుడిగా, ఒక సంగీత దర్శకుడిగా దీనికన్నా నాకు ఎవరు చేయరు అన్నటువంటి ఆనందం నాకు ఈరోజు. ఏంటంటే ముఖ్యంగా 3 ఇన్సిడెంట్స్ నా జీవితంలో నేను మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఈరోజు. ఏంటంటే నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైన కారణం మా గురుగారు చక్రవర్తి గారి పుట్టినరోజు ఈరోజు. ద గ్రేటెస్ట్ మ్యూజికల్ లెజెండ్, 960 సినిమాల వరకు సంగీత దర్శకం చేసినటువంటి మా గురువు, మా అన్నయ్య, నా సర్వస్వం, నా దైవం చక్రవర్తి గారు. తర్వాత ఇదే రోజు నా పెద్ద కొడుక్కి మార్నింగే ఒక మంచి అమ్మాయిని చూసి ముహూర్తం కూడా పెట్టడం జరిగింది. అదొకటి గుడ్ న్యూస్. అలాగే ఈరోజు రోషన్ ఆడియో మీ అందరి సమక్షంలో నాకు గారి చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వటం, దీనికన్నా ఇంకా ఆనందం ఇంకేం కావాలి నాకు. భగవంతుడు అన్నీ నాకు ఇచ్చాడు. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని మా రోషన్ మీద, ఎంటైర్ మా నిర్మలా కాన్వెంట్ టీం మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్. Hearty welcome to the mega producer Allu Arvind garu. Welcome sir. So Koti garu, I was just thinking, మీ శిష్యులు ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు మీ తనయుడు రోషన్ ద్వారా లాంచ్ అవుతున్నారు. ఏఆర్ రెహమాన్ గారు తనయుడు అమీన్. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఎల్లాం పొగడం ఇరైవెనికి అని ఏఆర్ రెహమాన్ ఆస్కార్ స్టేజ్లో చెప్పాడు. అంతా భగవంతుడికే చెందుతున్నాయి అవన్నీ. ఇది ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇవన్నీ అంతే డెస్టినీస్, అవి జరుగుతూనే ఉంటాయి. సో చాలా చాలా ఆనందంగా ఉంది. రెహమాన్ అంత పెద్ద స్థాయిలో తను వెంటనే ఒప్పుకొని పాడటమే నిజంగా వాడి అదృష్టం అది. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ కోటి గారు. అండ్ హీరో